మనసు ఎందుకు అలా చెప్తుందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. నా మనసు చెప్తుంది నిజమే అన్న నమ్మకం నాకిప్పటికీ పోలేదండి. అలాగని మనం ఏ నమ్మకంతో ముందుకెళ్ళగలమమ్మా? దీనికి ఒక దారుంది మావయ్య. ఏంటది? పల్లవికి మనం DNA టెస్ట్ చేపిస్తే DNA టెస్టా? అవును మావయ్య గారు, DNA టెస్ట్ చేయిస్తే పల్లవి ఎవరో నిజంగా నా కూతురు అవునా కాదా అనేది క్లియర్ గా తెలిసిపోతుంది కదా. తనకి DNA టెస్ట్ చేస్తామని పల్లవిని ఎలా అడుగుతాం గుండమ్మా? పల్లవి ఒప్పుకుంటుందా? అలాగని ఈ విషయం వాళ్ళ అత్తారింట్లో చెప్తే ఆ సుమలత ఒప్పుకుంటుందా? అందుకేనండి పల్లవికి కానీ ఆ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవ్వరికీ తెలియకుండా టెస్ట్ జరిపిద్దామండి. బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటే ఎందుకు తీసుకుంటారని పల్లవి అడుగుతుంది కదా, ఏం చెప్తాం? DNA టెస్ట్ చేయించాలి అంటే బ్లడ్డే కావాల్సిన అవసరం లేదండి. తన తల వెంట్రుకల్ని బట్టి కూడా చేయించొచ్చు కదా. ఎప్పుడో ఒకసారి పల్లవి మన ఇంటికొచ్చినప్పుడు సరదాగా నీకు జడ వెయ్యాలనిపిస్తుందమ్మా అంటే కాదు అన్నది కదా. అప్పుడు జడ వేస్తూ చిక్కు తీస్తూ తల వెంట్రుకల్ని తీసుకుంటాను. వాటిని మనం ల్యాబ్ టెస్ట్ కి పంపిస్తే నిజాలేంటో తెలిసిపోతాయి కదా. దీని కూతురికి DNA టెస్ట్ అంటుందేంటి? ఇప్పటి వరకు పల్లవి తన కూతురని తెలియబోయే ప్రతి చోట నేనడ్డుపడి ఏదోలాగా మేనేజ్ చేశాను. మ్యారేజ్ సర్టిఫికెట్ విషయంలో మేనేజ్ చేశాను, దాన్ని పెంచిన వాళ్ల విషయంలో మేనేజ్ చేశాను. పల్లవి గుండమ్మ కూతురన్న విషయం తనకి తెలియకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకున్నాను. ఇప్పుడు DNA టెస్ట్ చేస్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది. లేదు అయితే DNA టెస్ట్ అన్న వీళ్ళు చేయించకుండా చేయాలి, లేదా DNA టెస్ట్ చేయించినా పల్లవి తన కూతురన్న విషయం తెలియకుండా అయినా చేయాలి. చేస్తాను. వీళ్ళు ఏ స్టెప్ తీసుకుంటున్నారో తెలుసుకుని దానికి రివర్స్ డ్రామా నేనాడతాను. ఈ టైంకి FM లో ప్రోగ్రాం వచ్చేస్తుంది. ఎరా మనోడా, ఏంటి తీరిగ్గా హాల్లో కూర్చున్నావు? మాట్లాడక మామ, FM లో మంచి ప్రోగ్రాం వస్తుంది విను. ఈ చంటి ఇంట్లోకే దొంగతనానికి వస్తావా? ద గ్రేట్ సుమలత గారి ఇంట్లోకే దొంగతనం చేయడానికి వస్తావా? అన్నయ్య, ఏదో ఇంట్లో మనిషితో మాట్లాడినట్టు మాట్లాడతావేంటి? దొంగను పట్టుకొని 4 తన్నక. వద్దురా, ఎవరు కొట్టొద్దు, ఇతన్ని ఏం చెయ్యొద్దు. ఏం చేస్తున్నావే? ఈ దొంగ బుర్ర పగలు కొడతాను నేను. మన ఇంటికి దొంగతనానికి వస్తాడా? వాడి బుర్ర పగల కొడితే నిన్ను లోపలేస్తారు. అవును, చట్టాన్ని మన చేతిలోకి తీసుకోకూడదు. ఏం మాట్లాడుతున్నావమ్మా? దొంగను పట్టుకుని 4 ఉతక్కుండా. ఒరే, వాడు దొంగ కాదురా, మన పెద్దోడు. పల్లవిని కలుస్తాను ప్రోగ్రాం వస్తుందని వెళ్తుంటే వాడిని ఆపడానికి ఏం చేయాలో తెలియక ఇలా ముసుగు వేసేవాడికి. అవును, ఎవరో మ్యాన్ హ్యాండిల్ చేయకూడదు, చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు. అయితే పోలీసులకు ఫోన్ చేయి, వాళ్ళే తీసుకెళ్తారు. వీడేంటి నన్ను మమ్మీ అంటున్నాడు? గట్టిగా పట్టుకుంటే మమ్మీ మమ్మీ అనక ఇంకేమంటాడు మమ్మీ? అయితే పోలీసులకు ఫోన్ చేయండి. నోరు మీరా? ఆంటీ, చరణ్ గొంతులో ఉందేంటి? మా అన్నయ్యని పట్టుకొని మేమెందుకు ముసుకేస్తాం? దొంగ కాబట్టి వేశాం. అవును, రాత్రిపూట బాలకనీ నుంచి దూకుతున్నాడు అంటే దొంగ కాక నా మనోడు ఎందుకు అవుతాడు? అన్నయ్య, ఒకసారి ముసుగు తీయండి. రే, దొంగరా, వదిలితే పారిపోతాడు రా. రే, ముసుగు తీయమంటున్నాను కదా. తీయనే, తీరా. నాన్న చరణ్, నువ్వేంట్రా? నేనేంటంటే ఇదిగో అంతా వీళ్ళిద్దరి వల్లే వచ్చింది.
మేమేం చేసామన్నయ్య? ఏం చేసావేంట్రా? దొంగ దొంగ నరిచి నా మొహం మీద ముసుగేసి మాట్లాడకుండా గొంతు నొక్కేస్తావా? ఇది మరీ బాగుందన్నయ్య. ఇంత రాత్రిపూట బాల్కనీ నుంచి కిందికి దూకుతుంటే దొంగ అనుకుంటాం గాని నువ్వు అనుకుంటావా? అయినా ఈ టైంలో పైనుంచి దూకాల్సిన అవసరం నీకేం వచ్చిందనయ్య? ఏం వచ్చిందా? ఎఫ్ఎంలో ప్రోగ్రాం వస్తుంది. ఒక అమ్మాయి వాయిస్ స్వీట్ గా ఉంటుంది. తను ఎవరో కలుద్దామని వెళ్దాం అనుకున్నాను. ఈ నానమ్మేమో నైట్ డ్రెస్లో ఏం వెళ్తావు, డ్రెస్ మార్చుకొని వెళ్ళు అంటే సరే అని గదిలోకి వెళ్ళాను. మరి బయట తలుపు ఎవరు లాక్ చేశారో నాకు తెలీదు. లేదు మమ్మీ, నేను మొన్న స్టేషన్కి వెళ్ళి స్ట్రైట్ గా కనుక్కుంటేనే వాళ్ళెవరో మాకు తెలీదు అనేశారు. ఫస్ట్ టైం ట్రై చేస్తే మిస్ అయిపోయింది. సరే ఈసారైనా మిస్ అవ్వకుండా పట్టుకుందాం అనుకుంటే ఇదిగో ఇలా మిస్ అయిపోయింది. కానీ నేను వదలను మమ్మీ, ఖచ్చితంగా పట్టుకుంటా. అమ్మా పల్లవి, అసలు నువ్వు ఆ ఉద్యోగం చేస్తున్నావు కానీ వాడు ఏ టైంలో సడన్ గా వచ్చి నిన్ను చూస్తాడో ఆ తర్వాత ఏమవుతుందోనని దినదిన గండం నూరేళ్ల ఆయుష్లా ఉందమ్మా మా జీవితం. మావయ్య గారు ఈయనెప్పటికీ నన్ను పట్టుకోలేరు. మీరేం కంగారు పడకండి.